నడుము కట్టి నడుము బిగించి పానార్పణముగా ప్రభు పాదాల దగ్గర రక్తం చిందించి ఆయన పరిచర్య కొరకై, ఆయన పరి కొరకై ఆఖరి వరకు వెలిగి విజయాన్ని చూచిన ఆశా దీపం విశ్వాస వీరుడు సంచరించిన ప్రాంతమైన దయాక్షేత్రం ఈరోజు దయతో మనల్ని చూస్తుంది, దయతో హక్కును చేర్చుకుంది. నా ప్రియ సహోదరులారా, ఆనాడు ఎవరు లేరు, ఆనాడు ఒక్కడు లేడు, ఆనాడు ఏమి కానరాని ఆ నిశీదిలో ఆ చీకటి కమ్మిన నాడు, చీకటి కమ్ముకొనిన వేళ మేఘం కమ్ముకుంది. ఆ చీకటిలో ఒక స్వరమే వినబడింది. ఆ ఒక్క స్వరం ఈరోజు ప్రపంచమంతా వినబడుతుంది. హల్లెలూయా. వింతలు కొలిపిన గొంతు. ఎవరిది ఈ గొంతు అని అడగరడి నాకు తెలుసు. ఆ కృపగలిగిన గొంతు ఈనాటికి నీ ప్రపంచాన్ని తట్టి లేపుతుంది. ఇది ఒక ప్రభంజనం. ఇదిగో ఆ చీకటి కమ్మిన నాడు, మబ్బు కమ్మిన నాడు, ప్రియులారా, నిరీక్షణను గుండెల్లో పెట్టుకొని చావైనా రేవైనా ఆనుకుని ఉన్నాను నీ మీదే. బ్రతికితే నీ కొరకు, చావైతే నీ కొరకు అని ఆయన పాదాలు పట్టుకున్న పాదాలని విడవకుండా, అదిగో నేను చెప్తున్నాను కదా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నా ప్రియుడు, పిలిచినవాడు చెయ్యి విడువడు.